రైట్ ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు నరసింహారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. అలాగే రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే ఇద్దరికి కూడా. ముందుగా నరసింహారెడ్డి గారు, మనం చూస్తున్నాం ఓయూలో గతంలో సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉద్యమం సందర్భంగా మనం చూసినాం, బారికేడ్లు కావచ్చు, ఆంక్షలు కావచ్చు. ఈరోజు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మళ్ళీ అలాంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఈ పరిస్థితులు ఎందుకు తలెత్తాయంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్కు సంబంధించిన నేతలను, బీఆర్ఎస్ నేతలను కూడా నిన్న రాత్రి నుంచి అరెస్ట్ చేసి తిప్పుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు కూడా వారికి సంబంధించిన వివరాలు తెలియట్లేదనే అంశం కూడా ఉంది. రాజుగారు, మీరు అన్నట్టు సమైక్యాంధ్రప్రదేశ్లో తెలంగాణ కోసము అసలు ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే మొదటి నుంచి కూడా సామాజిక చైతన్యానికి, విద్యార్థుల చైతన్యానికి ఒక ప్రతీక. జార్జి రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే కూడా మొన్న జరిగిన 2014 కంటే ముందు జరిగిన తెలంగాణ కోసం కొట్లాడిన చైతన్యం కూడా ఉస్మానియా యూనివర్సిటీది, అటు కాకతీయ యూనివర్సిటీ. మీరు అన్నట్టు సమైక్యాంధ్రలో తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు కూడా ఈ బ్యారకెట్ లేవు. ఇవాళ పెట్టిన బ్యారకెట్లు అయ్యా లేవు. ఆ రోజు కూడా సమైక్య పాలకులు ఎన్సీసీ దగ్గర పెద్ద బ్యారకెట్ పెట్టి పోలీస్ క్యాంప్ ఉండేది. అక్కడ పోలీస్ స్టేషన్ అవతల ఇమీడియట్గా బీఆర్ఎస్లు దాటిన తర్వాత అక్కడ ఒకటి ఉండేది. ఈ రెండింటి మధ్యనే ఉండేది. ఇక్కడ విద్యార్థులు ఫ్రీగా తిరగగలిగేవాళ్ళు లోపల. ఈ దుర్మార్గం ఇయ్యాల రోడ్డుకు అటువైపు ఇటువైపు. పొద్దున వాకింగ్ పోతే వాళ్ళు కొంతమంది కలిసి వస్తుంటే చెప్పినారు, ఇది మీరు టీవీలో చెప్పాలి, ఈ బ్యారకెట్ లేని రోడ్డుకు అటువైపు ఇటువైపు. అంటే రోడ్డు ఇప్పుడు ఈయన పోతుంటే, ఈ మహారాజు పోతుంటే రోడ్డుకు అటు నుంచి ఇటు నుంచి బ్యారకెట్ల నుంచి రోడ్డు దగ్గరికి ఎవడు రాలేడు. ఇది ఇంత నిర్బంధంలో ఇంత ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ అటానమస్ యూనివర్సిటీ, అది అసలు ప్రభుత్వం జోక్యం దాంట్లో ఉండకూడదు. పోలీసు వాళ్ళు ఒకప్పుడు ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్సలర్ ఉన్నప్పుడు కానీ, మిగతా రామరెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, మిగతా వాళ్ళు ఎవరు ఉన్నప్పుడు కూడా పోలీసు వాళ్ళు వీసీ పర్మిషన్ తీసుకొని యూనివర్సిటీలో అడుగు పెట్టాలి. ఏమైంది మీ సమైక్య పాలనలో? అసలు పోలీసు వాళ్ళు డైరెక్ట్గా ఎట్లా పోతారండి యూనివర్సిటీకి? సీఎం వచ్చినా ఎవరు వచ్చినా పోలీసు వాళ్ళు ఏంది అంత నిర్బంధం, అంత రక్షణ? దేనికి ఎందుకు అంత భయపడుతున్నారు రేవంత్ రెడ్డి? నువ్వు ఇలా నీ భయానికి ప్రతీక కదా ఈ బ్యారకేడ్లు? ఈ 1000 మంది పోలీసు వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీకి నువ్వు నిన్న రాత్రి నుంచి బీఆర్ఎస్ విద్యార్థుల నాయకులందరినీ, మా నాయకులని అరెస్ట్ చేసి, హౌస్ అరెస్టులు చేసి తీసుకుపోయి జైల్లో పెట్టి, కొంతమందిని కేసులు పెట్టి నువ్వు భయపడుతున్నావు రేవంత్ రెడ్డి. నేను చెప్తున్నాను, భయం లేకపోతే నువ్వు ఇంతమంది మార్బలము, ముందస్తు అరెస్టులు, బ్యారకేడ్లు, నిజంగా నువ్వు తెలంగాణ ఉద్యమం మీద నీకు కనుక ఉంటే, నువ్వు ఉద్యమాలు లేవు కాబట్టి నీకు తెలవట్లే. ఒక హాస్టల్ భవనానికో ఏదో భవనాలు ఓపెనిక్కిపోతున్నావు ఇవాళ. ఏంటి నువ్వు చేసే మారణకాండ? ఇవాళ నువ్వు చేసే దుర్మార్గమైన చర్యలు, నిర్బంధము, పోలీసు వాళ్ళు దేనికి? ఇది అరెస్టులు ఎందుకు చేస్తున్నావు చెప్పు, ఫస్ట్ చెప్పండి మీరు. ఏ హామీలు ఇచ్చి నువ్వు నెరవేర్చుంటే నిజంగానే ఇవ్వాలి నిజాయితీగా విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ నువ్వు ఇచ్చిన హామీలు 20 నెలలు నెరవేర్చుంటే నిర్భయంగా పోవచ్చు. నువ్వు ఎందుకు బ్యారకేట్లు పెట్టుకోవాలి? ఎందుకు అరెస్ట్ చేయాలి? ఎవరైనా చాటికి ప్రశ్నించినా నువ్వు జవాబులు చెప్పే అవకాశం ఉంది. మరి ఏం హామీలు ఇచ్చినావు ఎన్నికల ముందు నువ్వు విద్యార్థులకు, నిరుద్యోగులకు? జాబ్ క్యాలెండర్ ఇస్తాము అంటే జూలైలో ఏమవుతుంది, జూన్లో ఏమిస్తాము అన్నీ మొత్తం ఆ సంవత్సరంలో ఎన్ని ఉద్యోగాలు ఇస్తామని జాబ్ క్యాలెండర్ ఇస్తాను. ఒక్క సంవత్సరం లోపు 1,00,000 ఉద్యోగాలు ఇస్తానన్నావు. ఒక్క సంవత్సరం లోపు 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పినావు. ప్రతి నెల నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి దొంగ మాటలు మాట్లాడినావు. నెక్స్ట్ నువ్వు ఇచ్చిన విద్యార్థులకు ఇచ్చిన మరొక హామీ భరోసా కార్డు. 5 లక్షల భరోసా కార్డు ఇస్తా, మీరు ఫీజులు కట్టుకోవచ్చు, కంప్యూటర్ కొనుక్కోవచ్చు, ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు అని చెప్పినావు. ఇది కాక విద్యాజ్యోతి పథకం కింద ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 10 పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 25,000, డిగ్రీ పాస్ అయితే 50,000, పీజీ పాస్ అయితే ₹1,00,000. హర్రాజు పాడినట్టు పాడి ఇట్లాంటి అనేక హామీలు ఇవ్వాల నువ్వు విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చినావు. అవే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, ఇవాళ ధర్నాలు చేస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలను నువ్వు ఇచ్చినది సంవత్సరంలో ఎన్ని ఇచ్చిన ఉద్యోగాలు? 60,000 ఇచ్చినా, 70,000 ఇచ్చినా గొప్పలు చెప్తున్నావు. సిగ్గుండాలని నేను అనేది ఏంటంటే, కానీ ఓ నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగం వస్తుందా? రాత పరీక్ష లేకుండా ఉద్యోగం వస్తుందా? నువ్వు 60,000 ఉద్యోగాలను నోటిఫికేషన్లు చూపించమని విద్యార్థులు అడుగుతున్నారు. ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఇచ్చిన దరిదాపు 55,000 ఉద్యోగాలకు, దరిదాపు 59,000 ఉద్యోగాలకు, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నువ్వు నోటిఫికేషన్ ఇవ్వలే. ఎస్ఐకి నోటిఫికేషన్ ఇవ్వలేడు, గ్రౌండ్ పెట్టలే, ఏది పెట్టలే. చిక్కడపల్లి లైబ్రరీలో మనం ఇవాళ పోతే ఉతికి ఆరేసి ఎంటబడి కొట్టే తక్కువ ఉంది, లాగులు ఇడిపించి. మరి ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఎడిపోయినాయని అడుగుతున్నారు వాళ్ళు. కడుపు మండుతుంది ఇవాళ. నీ క్యాంప్ ఆఫీస్కి నీ జూబ్లీ ప్యాలెస్కి వచ్చే దాడి చేద్దాం, ముట్టడి చేద్దామని చూస్తున్న పరిస్థితి. నిరుద్యోగ వృత్తి 4,000 20 నెలల నుంచి అలా దరిదాపు 20 లక్షల మంది 18 లక్షల మంది నువ్వే ప్రకటించను కదా.
మరి వీళ్ళందరికీ నెలకు 4,000 చొప్పున 20,000 చొప్పున ఒక్కొక్కరికి 80,000 ఇవ్వాలి కదా నువ్వు. మా 80,000 మాకేమని అడగడానికి వస్తుంటే నువ్వు బ్యారికేడ్లు పెడుతున్నావు. ఇలా ఒక్కొక్క నిరుద్యోగికి నువ్వు బాకీ పడ్డ బాకీ 80,000 రూపాయలు. ఎందుకు ఇవ్వట్లేదు 80,000 రూపాయలు? మరి ఇలా విద్యాజ్యోతి కింద హర్రాజు బారినట్టు 10th పాస్ అయితే 10,000. ఎంతమంది ఎస్టీ విద్యార్థులకు ఇలా 10,000 చొప్పున ఇచ్చినావు? 10th పాస్ అయిన వాళ్ళకు దాదాపు 4-5 లక్షల మంది ఉంటారు. ఇచ్చినవా? మరి ఇంటర్ పాస్ అయితే 25,000 అంటే ఇచ్చినవా? డిగ్రీ పాస్ అయితే 50,000 అంటివి. ఎంతమంది ఎస్సీ విద్యార్థులకి 50,000 ఇచ్చినావు? ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు. పీజీ పాస్ అయితే 50,000, పీజీ పాస్ అయితే 1,00,000. హాస్టళ్లలో కనీసం గురుకులాలలో సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అయి దాదాపు 56 మంది నుంచి 60 మంది చనిపోయారు. ఇది నీకున్న భయము. ఇవాళ విద్యార్థులు ప్రశ్నిస్తారని చెప్పి ప్రశ్నలు ఎదుర్కోలేని దమ్ము లేక నువ్వు ఇవాళ అక్కడికి పోవడానికి మంది మార్బలంతో అవసరం లేదు. నువ్వు విద్యార్థులను మోసం చేసినావు, నిరుద్యోగులను మోసం చేసినావు, అందరినీ విద్యార్థి లోకాన్ని మొత్తం కూడా మోసం చేసిన నీకు మొక్కము లేక వేల మంది పోలీసు వాళ్ళని పెట్టి ముందస్తు అరెస్టులు పెట్టి బ్యారికేడ్లు పెట్టి ఏంది నువ్వు సాధించేది? ప్రశ్నలకు జవాబు చెప్పు. హామీలు నెరవేర్చినట్టే చెప్పు, గుండె మీద చేసుకొని. అరే వచ్చి అడుగుతారు భయ్, నువ్వు చెప్పు అయ్యా మీకు ఇచ్చినామయ్యా, మరి ఎందుకు ఆందోళన చేస్తున్నాను? ఒక ట్రాన్స్పరెంట్గా మాట్లాడడం ఎందుకు? డైలాగ్ కొడితే సరిపోదు కదండి. పాలన అంటే డైలాగ్ కొట్టుడు కాదు, అబద్ధాలు ఆడుడు కాదు, బొంకటం కాదు. ఈ కాదు చేయవలసింది. సిన్సియర్గా నువ్వు చిత్తశుద్ధిగా నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చి ఉంటే నీకు భయమే అవసరం లేదు. ఇవాళ ఇంత నిర్బంధమా? ఒక ముఖ్యమంత్రి ఓయూకి వస్తే, యూనివర్సిటీకి వస్తే ఇంత నిర్బంధమా? హాస్టల్ నుంచి బయటకు వెళ్ళలేదు, ఇప్పుడు రోడ్ల మీద వాకింగ్ చేసేది లేదు, బయటకు వచ్చేది లేదు. సీఎంని కలవకూడదండి. నేను అడుగుతున్నా, నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ పోతున్నావు, ఉస్మానియాలో చదువుకుంటున్న విద్యార్థులు నిన్ను కలవకూడదా? ఎందుకు కలవకూడదో చెప్పు. దేనికి వస్తున్నట్టు మరి విద్యార్థులను కలవకుండా నువ్వు ఏం చేయడానికి వస్తున్నావు? అంటే ప్రారంభోత్సవం 1000 మంది పోలీసులు తీసుకొని రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోతావా? దీనికి నువ్వు వచ్చేది. ఉస్మానియా యూనివర్సిటీకి నువ్వు వస్తుంటే విద్యార్థులతో సంభాషించాలి. మీరు రాహుల్ గాంధీ చెప్తాడు కదా, ఎక్కడ పోయిన యూనివర్సిటీలో ఆడగలుస్తున్నా ఈడగలుస్తున్నా అంటాడు కదా. నువ్వెందుకు కలవు? ఆర్ట్స్ కాలేజ్ మీటింగ్ పెట్టు, ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెట్టు, పోలీసు వాళ్ళు లేకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చిందని చెప్పి గుండె మీద చేసుకొని పచ్చి అబద్ధాలు ఆడి మోసం చేసి విద్యార్థులతో వాళ్ళ తల్లిదండ్రులను ఒప్పించి ఓట్లు వేయించుకొని ఇవాళ వాళ్ళని మోసం చేసి అలా వాళ్ళ ముందు మొక్కలు లేక ఈ మంది మార్బలంతో పోవటం అనేది తగదు. ఇది ఇప్పటికైనా మీరు విద్యార్థులకు ఇచ్చిన నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. మీరు ఇంతకుముందు అన్నారు రాహుల్ గాంధీ ఎన్ని మీటింగ్లు పెట్టినండి అశోక్ నగర్లో? ఈ కోదండరాము వీళ్ళు వాళ్ళు అంతా కలిసి పెట్టారుగా మీటింగ్లు అందరూ. మరి వాళ్ళు ఎందుకో రాహుల్ గాంధీ మాట్లాడాలి అసలు. యాక్చువల్గా సంతకాలు పెట్టారుగా మీరు, ప్రియాంక గాంధీ యువ డిక్లరేషన్ అని పెట్టినారు కదా. ఇవన్నీ దాంట్లో పెట్టినాయే కదా. మీకు బాధ్యత లేదా రాహుల్ గాంధీ గారు? రాహుల్ గాంధీ మాట్లాడు, బట్టి విక్రమార్క ఒక్కవైపు సంతకం, రేవంత్ రెడ్డి ఒక్కవైపు సంతకం, ప్రియాంక గాంధీ ఒక్కవైపు సంతకాలు పెట్టి ఇచ్చారు కదా, కార్డులు ఇచ్చారు కదా, భరోసా కార్డులని ఇచ్చారు కదా. ఎడిపోయినాయండి ఇలా దుర్మార్గమైన పాలన చేస్తూ ఇవాళ విద్యార్థులు నిరుద్యోగిని మోసగించి ఓట్లు వేయించుకొని అవకాశవాదంగా వాళ్ళని వాడుకొని పావులుగా వాడుకొని ఇవాళ వాళ్ళని రోడ్ల మీద పరిస్థితి వస్తే బ్యారికేడ్లు పెట్టి నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ సాధించేది ఏమీ లేదు. ఇప్పటికైనా వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చండి. చాలా కీలకమైన అంశం ఇది. ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తిగా బ్యారికేడ్లు ఆంక్షలు పెట్టి విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నాలు అత్యంత దుర్మార్గమైనవని చెప్పేసి నరసింహారెడ్డి గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతి ఏమైందో విద్యార్థులకు నిరుద్యోగులకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని కూడా నరసింహారెడ్డి గారు సవాల్ విసురుతున్న సందర్భం మనం చూస్తున్నాం. పాపారావు గారు, మనం చూసినాం తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉస్మానియా యూనివర్సిటీ ఏ విధంగా నిలిచిందో. కేసీఆర్ గారి సారథ్యంలో సాగిన తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకులు కావచ్చు, యూనివర్సిటీలు పోషించిన కీలక పాత్రను మీరు కూడా చూశారు. గతంలో కూడా అణచివేత అలాగే నిర్బంధం కొనసాగింది, కానీ పూర్తిగా ఏకంగా యూనివర్సిటీకి వెళ్ళే దారులన్నీ కూడా బారికేడ్లతో పూర్తిగా మూసివేయడం, కనీసం విద్యార్థులు అటువైపు వెళ్లకుండా చేయడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏకంగా బీఆర్ఎస్వి నేతలను కూడా పెద్ద ఎత్తున అరెస్ట్ చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎట్లా చూడాలి జరుగుతున్న పరిణామాల్ని మనం? జనరల్గా నాయకులు ఎవరైనా, ప్రజానాయకులు ఎవరైనా ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఉండాలని కోరుకుంటారు. చుట్టూ రోడ్ షో చేసినా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా, ఏ పర్యటనకు వెళ్ళినా చుట్టూ ప్రజల మధ్యలోకి వెళ్ళటమే వాళ్ళ లక్ష్యంగా వెళ్తారు తప్పితే నిర్మానుష్యంగా శ్మశానాల్లాగా మార్చి ఊళ్ళలో, లేకపోతే ఇప్పుడైతే ఉస్మానియా యూనివర్సిటీలో మొత్తం అందరినీ ఖాళీ చేయించినట్టు, లేకపోతే వాళ్ళని బయటికి రాకుండా నిర్బంధించి
కేవలం కాంక్రీట్ గోడల మధ్య ప్రయాణం చేస్తారు. తార్ రోడ్డు మీద కాంక్రీట్ గోడల మధ్య వెళ్ళి ఉపన్యాసం ఇచ్చి రావటం అంటే ఇంతకంటే దురదృష్టకరమైన స్థితి ఒక రాజకీయ నాయకుడు ఉండకూడదని అనుకోవాలి. ఇక్కడ రాజకీయ నాయకులు ఎవరు అలా కోరుకోరు. మామూలు సాదా వేరే వ్యవహారాలు వేరే, కానీ రాజకీయ నాయకులు ఎవరు ప్రజలు లేకుండా రాజకీయ నాయకులు అసలు ఎవరిని వేరు చేస్తూ ఉండలేము. ప్రజల మధ్య ఉంటాం, ప్రజలతో ఉంటాం, ప్రజల్లో భాగంగా ఉండటం అనేది రాజకీయ నాయకుడికి సహజమైనటువంటి చేప నీళ్లలో ఉన్నట్లు అంత సహజమైన గుణం. అట్లాంటిది నీళ్లను వేరు చేసి బతకాలని కోరుకోవటం రాజకీయ నాయకులు సపరేట్ గా వేరేగా ఉండాలని కోరుకోవటం పూర్తిగా చాలా విచిత్రమైన విషయం. అందుకని ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి దుస్థితి వచ్చిందో ఈ రోజు ఆయన కనీసం ఒక ముఖ్యమంత్రి స్థాయి కాదు, కనీస రాజకీయ నాయకుడి స్థాయి కూడా కోల్పోయాడు. పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా తేల్తున్నాడు అనేది కనపడుతుంది ఈ రోజు. ఆ రోజు ఈయన్ని గెలిపించింది విద్యార్థులే. చాలా మంది విద్యార్థులు ఆ రోజు బస్సులు వేసుకొని దానికి ఆయన అశోక్ అనుకుంటా ఆయన ట్యూటోరియల్స్ ఆయన ఉన్నారు కదా, మామూలు కోచింగ్ సెంటర్స్ ఇది. వీళ్ళంతా జెండాలు ఊపి కోదండరామ్ లాంటి వాళ్ళు వీళ్ళంతా విద్యార్థుల్ని నాలుగు చెరువుల రాష్ట్రంలో పంపి కేసీఆర్ గారి మీద లేని దుష్ప్రచారం చేయించి ఉద్యోగాలు లేవని ఇంకోటి రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చి అక్కడ ఛాయ్ తాగి వీళ్లతో ఎత్తున విద్యార్థుల్ని రెచ్చగొట్టి అక్కడ ఖమ్మం సమావేశంలో యూత్ డిక్లరేషన్ ఇచ్చి దానిలో మీకు నిరుద్యోగం గుర్తిస్తాం, అవసరమైతే ఉద్యోగాలు ఇవ్వలేకపోతే అని చెప్పి 2 లక్షల ఉద్యోగాలకి హామీ ఇచ్చి ఇన్ని చేసి దగా చేస్తే ఈ రోజు విద్యార్థుల పరిస్థితి ఏంటంటే అగమ్య గోచరం. ఈ రోజు కేసీఆర్ గారు ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చి ఆ పరీక్షలు పెట్టి అంతా చేసిన తర్వాత మిగిలిన అపాయింట్మెంట్ లెటర్ మాత్రం తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన 55,000 ఉద్యోగాలు ఓవరాల్ గా సుమారుగా 5 తప్పితే ఒక్క ఉద్యోగం అదనంగా ఇవ్వడానికి చేతగానటువంటి ప్రభుత్వం ఇది. అట్లాంటి ప్రభుత్వంలోని రాజకీయ నాయకులు ఈ రోజు వెళ్తున్నారంటే బహుశా దీని కోసం ఏ విద్యార్థులు ఎవరు కూడా గ్రామీణ ప్రాంతాలకు రేపు పొద్దున వెళ్ళక్కర్లా. రేపు పొద్దున ఎలక్షన్లు వస్తే బహుశా బై ఎలక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అంటున్నారు. ఎవరు వెళ్ళి ఈయన గురించి వేరే ప్రచారం చేయక్కర్లా. ఎవరికి వాళ్ళుగా వాళ్ళ మాట వినే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి అంటేనే మండిపడుతున్నారు. ఒకళ్ళ మాట ఎవరైనా దీనికి భిన్నంగా ఎవరైనా మాట్లాడితే కూడా వినే పరిస్థితి జనాల్లో లేదు. కాబట్టి ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నా కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైంది. మళ్ళీ కనుచూపు మేరలో వీళ్ళ పేర్లు గుర్తున్న కాలం వరకు మళ్ళీ ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో రాదనేది ఉస్మానియా సాక్షిగా మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఖచ్చితంగా రుజువు అవబోతుంది రేపు ఎలక్షన్ వచ్చిన. సో ఓవరాల్ ఏంటంటే ఈ రోజు బ్యారికేడ్ల పాలన. అసలు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ వెళ్ళటం, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ అనేది పౌడర్ కేక్, నిరంతరం కొలిమిలా రగులుతుండే ఉద్యమాల ఇది. అట్లాంటి చోటుకి వెళ్ళటం కష్టం, అసలు అసాధ్యం ఆయన వల్ల కాదు. అదే కాదు ఈ రోజు మామూలు గ్రామీణ ప్రాంతాలకు కానీ హైదరాబాద్ నగరంలో పర్యటించమనండి, ఎక్కడ దాకా ఎందుకు. హైదరాబాద్ నగరంలో రేవంత్ రెడ్డిని అంతా కట్టుదిట్టం చేసుకోకుండా పర్యటించమనండి, సాధ్యం కాదు. రేవంత్ రెడ్డిని అందరూ నిలదీస్తున్నారు. రేవంత్ రెడ్డి కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరినీ. ఆఖరికి కాంగ్రెస్ పార్టీలోని సామాన్య కార్యకర్తలు కూడా జనం ముందు ముఖం చూపించుకోలేని స్థితి చాలా పెద్ద ఎత్తున ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఊళ్ళలో పోయి ఏంటి మీ పార్టీ అని చెప్పుకోవడానికి ఏమీ లేని స్థితి, వాళ్ళు సిగ్గుపడుతున్నటువంటి స్థితి. ఈ పార్టీలు ఇదేంటి మా గతని ఇట్లాంటి దుస్థితి. అందుకనే ఈ రోజు చాలా తిరుగుబాట్లు కూడా కాంగ్రెస్ పార్టీలో, రకరకాల తిరుగుబాట్లు, రకరకాల సమస్యలు ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. కారణం శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికే రేవంత్ రెడ్డి ఈ రోజు చేస్తున్న పనులన్నీ ఉపయోగపడుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఇతన్ని మర్చిపోదు ఎప్పటికీ ఇన్ని ద్రోహాలు. ఎందుకంటే తెలంగాణ పోరాట చరిత్ర మొత్తం గత 50 ఏళ్ళు 60 ఏళ్ల చరిత్రలో జార్జి రెడ్డి మొదలుకొని నాకు గుర్తున్నంతలో ఇందాక వైఎన్ఆర్ గారు చెప్పారు, ఆయన బాగా తెలిసి ఉండాలి. ఇంకా జార్జి రెడ్డి మొదలుకొని సినిమా కూడా వచ్చి చూసాం కదా మేము. జార్జి రెడ్డి చరిత్ర ఇక్కడైతే మేము ఫిజికల్ గా ఉండి మేము చూడలేకపోయాం, కానీ సినిమా చూసిన తర్వాత అది ఎట్లాంటి పోరాట చరిత్ర పుస్తకాలు చదివి ఆయన గురించి విన్నాయి. చాలా అద్భుతమైనటువంటి పోరాటాల చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీది. అట్లాంటి అడుగడుగున తెలంగాణయే నిలదించి ప్రశ్నించే గుణం ఉన్నది. అందులో యువక రక్తం ఉన్నటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం అంటే దానికి పరాకాష్ట, పోరాటాలకు పరాకాష్ట. అట్లాంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అడుగు పెట్టడానికి వడికిపోయే పరిస్థితిలో ఈ రోజు అన్ని ఖాళీ చేయించి ఒట్టి బిల్డింగులు మధ్య ఎవరికి చేతులు ఒప్పుకుంటాడు? అంటే కెమెరాకు చూపి చేతులు ఒప్పుకోవాల్సింది తప్పితే అసలు ప్రజల్ని పలకరించే పరిస్థితి కానీ ప్రజలు ఆయన్ని పలకరించే పరిస్థితి కానీ లేదు. ఏంటంటే ఈ రోజు ఏదో అక్కడ బిల్డింగ్లకు ఇనాగరం చేస్తా అంటే ఈ రోజు కొత్త బిల్డింగ్లకు ఏదో ఇనాగరం చేస్తాయంట. అట్లా జీవితం బిల్డింగ్ బ్లాక్స్, ఉద్యోగాలు అనేది బిల్డింగ్ బ్లాక్స్. యువతుల జీవితాలకి, భవిష్యత్ జీవితానికి బిల్డింగ్ బ్లాక్స్, పునాది రాళ్ళ లాంటి ఉద్యోగాలు కల్పించుకోవడం, వాళ్ళ జీవితాన్ని ఏర్పరచుకోవడానికి, స్థిరపడటానికి ఒక మార్గం చూపించేది ఉద్యోగాలు. అట్లాంటి బిల్డింగ్ బ్లాక్స్ ఇవ్వలేని ఈయన బిల్డింగ్స్ ఫిజికల్ బిల్డింగ్స్ ఏముంది, గవర్నమెంట్ దగ్గర ఖచ్చితంగా డబ్బులు ఉంటాయి కాబట్టి 4 బిల్డింగ్లు కట్టిస్తారు. కానీ ఆ బిల్డింగుల్లో ఉండే విద్యార్థుల ఆక్రోశం, బాధ ఏంటంటే ఇది తెలంగాణ
లో ఉన్న పరిస్థితి ఏంటంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అసలు ప్రజల్లోకి వెళ్ళగలేనటువంటి Right. పరిస్థితి ఈ రోజు ఖచ్చితంగా 100% కనపడుతుంది. ఎస్ రైట్ పాపారావు గారు చాలా కీలకమైన అంశాలు చెప్పారు. పూర్తిగా నిర్బంధం కొనసాగుతుందనే అంశాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇనుప కంచెలేనా అని చెప్పేసి ఈరోజు నిరుద్యోగులు కూడా ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఉస్మానియా విద్యార్థులు బీఆర్ఎస్వి నేతలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని వారంతా ఎండగడుతున్న సందర్భం పాపారావు గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఉంటే నిజంగానే ప్రభుత్వం చెప్పినట్టు హామీలు నెరవేరిస్తే విద్యార్థులతో కలిసి మాట్లాడాలి, కూర్చొని చర్చించాలి, ఉస్మానియా విద్యార్థులను ఎదుర్కోవాలి తప్ప ఈ విధంగా బ్యారికేడ్లు వేసి పర్యటన పెట్టుకుంటే దానివల్ల ప్రయోజనం శూన్యమని కూడా ప్రస్తావిస్తున్న సందర్భం కనిపిస్తుంది. గతంలో ఏకంగా రాహుల్ గాంధీ వచ్చి మరి ఇక్కడ అనేక రకాల ప్రకటనలు హామీలు ఇచ్చారు. మరి ఆ హామీలు ఏమయ్యాయో ఈరోజు ముఖ్యమంత్రి అలాగే రాహుల్ గాంధీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఓఎన్ఆర్ గారు అలాగే పాపారావు గారు కూడా స్పష్టంగా డిమాండ్ చేస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. మరొక కీలకమైన అంశం నరసింహారెడ్డి గారు, ఇప్పటి వరకు రైతాంగానికి సంబంధించి యూరియా కోసం పడుతున్న పడిగాపులు మనం చూసాం. ఇప్పుడు ఏకంగా కాలరాత్రులు కూడా వారు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి నుంచి కూడా మొత్తం తెల్లార వరకు అక్కడే జాగారం చేసే దయనీయమైన పరిస్థితులు తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా నిన్న రాత్రి మనం చూసిన సిద్దిపేట దుబ్బాకలో అయితే పూర్తిగా రైతులంతా ఆ చలిలో వణుకుతూ అక్కడే పడుకున్న పరిస్థితి. బస్తా యూరియా దొరకట్లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం. ఎట్లా చూడాలి రోజు రోజుకు తీవ్రమవుతున్న ఈ యూరియా సంక్షోభాన్ని? మనం దారుణం అండి ఇదైతే. అసలు నిజంగా ఈ ప్రభుత్వానికి అసలు మానవత్వం లేదు ఒకటి. రెండవది అసలు యూరియా సప్లై చేయలేకపోవటం ఏంది నాకు ఇది అర్థం కావట్లేదు. 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలో ఒక్కనాడు రైతు బయటికి వచ్చి నాకు ఈ ఎరువులు లేవని కానీ ఎరువులు కావాలని కానీ చెప్పులు పెట్టని దగ్గరికి వదిలిపెట్టు, అసలు షాపుల దగ్గరికి కానీ పిఎస్సి సెంటర్ల దగ్గర కానీ పాక్స్ల దగ్గర కానీ ఎన్నడూ రాలేదు. రైతు ఆగ్రో సెంటర్ దగ్గరికి ఎన్నడూ రాలేదు. ఎంత అంటే అసలు ఆ భయం లేదు. యూరియా లేదు, ఎరువులు లేవు అనేది లేదు. చిన్న చిన్న ఊర్లలో గ్రామాలలో ఆటోలు ఇచ్చి పంపించేస్తే 10 బస్తాలు వేసుకొచ్చి తమ్ముడు ఈడు వదిలిపెట్టారంటే డెలివరీ ఇచ్చేది. రైతులు వ్యవసాయ పనుల మీద ఉండేది. ఇప్పుడు ఇది అదను. అసలు నాట్లు వేసుకోవాల్సిన టైంలో ఈ ఘోరమైన పరిస్థితి ఏంటి? అసలు ఏంటి ఎరువులది కూడా ప్రజలకు కూడా తెలియాలి. ఇప్పుడు మొత్తం ఎరువులు ఈ సీజన్లో ఒక్క సీజన్లో తెలంగాణ రాష్ట్రానికి అవసరమనే 24 లక్షల టన్నులు, దాంట్లో యూరియా 11 లక్షల టన్నులు, మిగతా 14 లక్షల టన్నులు డిఏపి కావచ్చు, పొటాషియం కావచ్చు, మిగతా అన్నీ ఉంటాయి. ఒక 11 లక్షల టన్నుల యూరియాని ఒక సీజన్ కంటే ముందే కేసీఆర్ గారు ఉన్నప్పుడు జనవరి ఫిబ్రవరిలోనే దీన్ని డిసెంబర్ ఎండింగ్ నుంచి మొదలుపెట్టి జనవరి ఫిబ్రవరిలోనే ఇంటెండ్ ఇచ్చి తెప్పించుకొని గోడౌన్లలో పెట్టేటోళ్ళు. ఓకే, పెట్టి సప్లై మూవ్మెంట్ చైన్ ఏదైతుందో దాన్ని సీరియస్గా ఫాలో అప్ చేసేవాళ్ళు మంత్రులతో. నిరంజన్ రెడ్డి గారు కూడా మొన్న మొత్తం షేర్ చేసుకున్నారు, ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పినారు. అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే రాజుగారు అక్కడ కేంద్రం కేటాయించినప్పుడు ఇప్పుడు ఇక్కడ యూరియా ఉత్పత్తి అవుతున్న భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న యూరియాలో దరిదాపు 37 to 40% ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఉత్పత్తి చేస్తాయి. ఇక మేబీ కోరమండల్, చంబల్, దీపిక ఫెర్టిలైజర్స్ ఇట్లాంటివి ఉంటాయి. ఒక 15 to 20% కోఆపరేటివ్ సెక్టర్లో ఉత్పత్తి అవుతాయి. ఇఫ్కో, క్రిబ్కో, కోఆపరేటివ్ సొసైటీ ద్వారా నడిచే ఫ్యాక్టరీలు. ఒక 15% 13% గవర్నమెంట్ ఉంటాయి. అంటే ఇప్పుడు మన దగ్గర రామగుండం ఫ్యాక్టరీ, రాష్ట్రీయ కెమికల్స్ మధ్యప్రదేశ్లో ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వం, పబ్లిక్ సెక్టర్ కేంద్ర ప్రభుత్వం దాన్ని. ఈ మూడింటిని కోఆర్డినేట్ చేసుకుంటే మీరు జనవరి ఫిబ్రవరిలో ఇంటెంట్ ఇస్తే వాళ్ళు కేటాయిస్తారు. అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 సార్లు మంత్రులు పోయేది, అవసరమైతే సార్ కూడా పోయి పిఎంని కలిసి బిఫోర్ సీజన్. నేను అనేది వీళ్ళకి ఎంత మూర్ఖులు అంటే వీళ్ళు ఇప్పుడు దూపు అవుతుంటే బాయి దూయినట్టుంది. ఇప్పుడు నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పుడు రాష్ట్రీయ కెమికల్స్ అనే రామగుండం ఫ్యాక్టరీ ఎండీని పిలిచి మాట్లాడతాడు. ఇవి సోయిన విషయం అండి ఇది. అయ్యాల కేసీఆర్ గారు ఇట్లా మంత్రులను పంపించి ముందే ఫిబ్రవరి మార్చిలోనే మొత్తం సప్లై చైన్ అంతా మనకు వచ్చేది. మనకు కావాల్సిన 10 లక్షల టన్నులు యూరియా ఎక్కడి నుంచి ఎంత వస్తుంది, కోరమండల్ నుంచి ఎంత వస్తుంది, ఇఫ్కో నుంచి ఎంత వస్తుంది, ఇంకో ఫ్యాక్టరీ నుంచి రాష్ట్రీయ కెమికల్స్ నుంచి ఎంత వస్తుంది, వాళ్ళు అలాట్మెంట్ లెటర్లు ఇస్తారు. అవి సాధించుకొని వచ్చిన తర్వాత ఆ ఫ్యాక్టరీలతో మనం ఫాలో అప్ చేయాలి. ట్రైన్లు వస్తే ర్యాక్ నెంబర్ ఎంత, ట్రైన్ నెంబర్ ఎంత, షిప్ ద్వారా వస్తే ఎంత రావాలి, లారీల నెంబర్లతో సహా ఎవ్రీ 1 hour ఎవ్రీ డే ఫాలో అప్ చేసి మన గోడౌన్లోకి వచ్చినట్టు చేసుకునేది. మార్చిలోనే ఏప్రిల్ వరకు మొత్తం ఎరువులు వచ్చేసేది. మే ఎండింగ్లో నీకు అసలు పర్ఫెక్ట్ ఉండేది. జూన్ ఫస్ట్ వీక్లో వర్షాలు పడగానే రైతులకు ఎక్కడికి పోయినా కానీ సఫిషియెంట్గా నో అనకుండా. ఇవాళ ఏం జరుగుతుందండి మరి? అంత మంచి వ్యవస్థ అక్కడ 9.5-10 సంవత్సరాలు నిర్మించిన వ్యవస్థ మరి ఇప్పుడు అయ్యాల బీజేపీ గవర్నమెంట్ కాదా? అయ్యాల బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందా పైన?
అయాలు ఉంది ఇదే కదా, ఈ ఈ ఈ ప్రభుత్వమే కదా. ఇవాళ ఉంది మీరు బడేబాయి చోటేబాయి బంధం అంటున్నావు కదా, మరి మీ బడేబాయి తెంచి ఒక 5 లక్షలు యూరియా తెప్పించుకోలేకపోయినావు. 52 సార్లు ఢిల్లీ పోతున్నావు నువ్వు, ఒక 50 బస్తాలు యూరియా తెచ్చినావు. ఎంతమంది కేటీఆర్ గారు అన్నట్టు క్రైసిస్ లేదు దీంట్లో. ఏంటంటే వీళ్ళ మేనేజ్మెంటు ఉన్నాయి వచ్చినాయి, ఆ మాత్రం వచ్చినాయి ఏం చేస్తున్నారు, కాంగ్రెస్ నాయకులు బ్లాక్లు అమ్ముకుంటున్నారు. ఒక్కొక్కరింటికి ట్రాక్టర్లు లోడ్ పోతున్నాయి. మన ఎక్కడో మా మఠంపల్లి హుజూర్నగర్ నియోజకవర్గంలో ఆకస్మిక తనిఖీలు చేసే అధికారులు ఒక సింగిల్ విండో చైర్మన్ ఇంట్లో ఒక కాంగ్రెస్ నాయకులు ఇంట్లో 50 బస్తాలు 70 బస్తాలు 100 బస్తాలు దొరికినాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి నువ్వు ఆలోచన చేయాలి. ఇప్పుడు నీ నియోజకవర్గంలో చెప్తున్నాను ఉదాహరణ, ఇట్లా బ్లాక్లో అమ్ముకుంటున్నారు. 266 రూపాయలకు అమ్మవలసిన యూరియా బస్తా ఇయ్యాల 400 నుంచి 420 రూపాయలు అమ్ముతున్నారు. ఇది రైతుల దోపిడీ కదా. ఒక మంచి వ్యవస్థ నిర్మించిపోయిన వ్యవస్థను మీరు నడపలేకపోతున్నారు. ఇవాళ ఒక్కటే ఉదాహరణ చెప్తా. ఇప్పుడు రామగుండం ఫ్యాక్టరీ రివైవ్ అయింది, సరే ప్రొడక్షన్ అనుకున్నట్టు రావట్లేదు. అప్పుడు కేసీఆర్ గారు చొరవతో చేసిండ్రు. దాని కెపాసిటీ 11 లక్షల టన్నులు సంవత్సరానికి. దాంట్లో మనకున్న వాటా 11%. సరే ఇప్పుడు అది 8 లక్షలు. దాంట్లో మనకున్న వాటా 11%. మరి ఇప్పుడు ఈ 11% అనేది తుమ్మల నాగేశ్వరరావు గారిని అందుకే చెప్తాను, నిన్న ఆయన పిలిచి మీటింగ్ మాట్లాడిండు. ఎప్పుడు మాట్లాడాలి నువ్వు? మేలో మాట్లాడాలి, ఏప్రిల్లో కూర్చోబెట్టి మాట్లాడాలి. ఇప్పుడు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని అడుగుతున్నాను నేను. రాష్ట్రీయ కెమికల్స్ నుంచి వచ్చే రామగుండం నుంచి వచ్చేది వేరే వాళ్ళకి అలాట్ చేస్తారు కదా, ఆ 8 లక్షలు 6 లక్షల టన్నులు ఎక్కడ తీసుకోరాదు, అర్జెంట్ ఉందని చెప్పి. యూరియా కొరత లేదని రామచంద్రరావు గారు అంటారు. కేంద్రం మొత్తం ఇచ్చింది అంటారు. ఏంటి బ్లేమ్ గేమ్ ఏంది? వీళ్ళేమో కేంద్రం మీద నెట్టేయటం, కేంద్రమేమో మొత్తం ఇచ్చినాం అనటం. వాస్తవ పరిస్థితి ఏంది మరి? ఇవాళ రైతులు రాత్రిపూట నిద్ర అనక తిండి లేక వానలకు ఇవాళ పడుతున్న వర్షాలకు చెప్పులు పెట్టి కుటుంబం మొత్తం రావాల్సింది. ఎందుకంటే 2-3 భూములు ఉంటే ఎకరానికి బస్తా 2 బస్తాలే ఇస్తుండ్రి. 4 ఉంటే 4 వచ్చి తండ్రి తల్లి కొడుకు కోడలు వచ్చి ఆడు నిలబడాలి. యూరియాకు అసలు బిచ్చమెత్తుకునే పరిస్థితి అండి. పిల్లలు కూడా కనిపిస్తున్నారు. ఒక ఫ్రెండ్ వీళ్ళకు మెసేజ్ పెట్టిండు, ఇంత ముందు కూడా పెట్టిండు, అన్న అది ఫ్రీకి ఇచ్చే యూరియా కాదు, డబ్బులు కట్టి చెల్లిస్తున్నాం అన్న, ఫ్రీకి ఇప్పుడు ఫ్రీ లైన్లో నిలబడి ఇచ్చినట్టుంది వ్యవహారం అక్కడ. మీరు ఏంది బాధలు? దేనికోసం రైతులు బాధ పెడుతున్నారు మీరు? మీరే చెప్పారు కదా రైతు రాజ్యం చేస్తామన్నారు. ఎన్ని హామీలు ఇచ్చినండి రైతులకు? ఆఫ్టర్ ఆల్ ఎరువులు సప్లై చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఉందంటే ఇలా కొడంగల్ సంగతి నువ్వు కొడంగల్ బాయ్ ఇలా నీ దగ్గర ఉన్న నీ నియోజకవర్గంలో ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న మొత్తం అగ్రో సెంటర్లు ఎన్ని, ఎరువుల షాపులు ఎన్ని, ఎక్కడెక్కడికి ఎంత ఎరువు వచ్చింది ఒక్కళ్ళు మాట్లాడుతున్నారండి? 9,68,000 అలాట్ చేసిండ్రు, మాకు రాలేదు, వచ్చింది 5,32,000 జూలై 15 వరకు అని తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తారు. లేదు మేము 9 లక్షలు సప్లై చేసినాం, 9 లక్షల టన్నులు చేసినామని బీజేపీ ప్రభుత్వం చెప్తారు. ఇక కిషన్ రెడ్డి గారు విచిత్రమైన మాట, 50,000 టన్నులు ఇస్తాం మేము బాధ్యతాయుతంగా. 50,000 టన్నులు లేదు కిషన్ రెడ్డి గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎంత గ్యాప్ ఉంది ఇవ్వవలసింది? 4 లక్షల టన్నులు జూలై 15కి ఈ రాష్ట్రానికి మీరు సప్లై చేసింది అనుకున్న గ్యాప్. ఇలా రైతులను ఇబ్బంది పెడుతున్న దాంట్లో బీజేపీ పాత్ర లేదా అండి? మీరు 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు 8 మంది మంత్రులు ఉన్నారు, ప్రభుత్వం ఇక్కడుంది. ఈ ఇరు ప్రభుత్వాలు ఇలా రైతులను ఏం చేస్తున్నాయి? ఇవాళ అదే బీఆర్ఎస్ ఎంపీలు కనుక ఉంటే పార్లమెంట్లో ఖచ్చితంగా తీసిపోయి కొట్లాడేటోళ్ళం. లేకపోయినా కానీ పోయి మేము కేంద్ర మంత్రిని కలిసి మళ్ళీ వినతి పత్రం ఇచ్చేసి అలా ఇక్కడ ఎవరన్నా దాంట్లో పార్టీ వాళ్ళు ఉన్నారా చెప్పండి? ఇప్పుడు నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా, ఇప్పుడు రైతులు ఏదైతే వాళ్ళు పాపం అరిగోసపడుతున్నారో మీ ప్రభుత్వం వల్ల, అలా ఎవరైనా పార్టీ ఉన్నారా కండవలు వేసుకొని తిరుగుతుండ్రా? కేవలం రైతులు మాత్రమే. ఇలా ఏ రాజకీయ ఉద్దేశం లేదు, రాజకీయ పార్టీలు లేవు. రైతులు పడుతున్న బాధల పట్ల మేము స్పందిస్తున్నాం ప్రధాన ప్రతిపక్షంగా. ఎందుకు ఇవాళ రైతులు రోడ్లు ఎక్కవలసి వస్తుంది? ఎందుకు చెప్పులు పెట్టవలసి వస్తుంది? కేసీఆర్ గారు ఎన్నికల ముందు కూడా చెప్పిండు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇగో ఇదే జరుగుద్ది నాయన అని చెప్పిండు. మళ్ళా కరెంటు కోతలు, మళ్ళా రైతు బంధు ఆపైపోయింది, రామరామ అయిపోయింది, ఇప్పుడు రైతు బంధు వేసేది లేదు. ఇక మళ్ళీ ఈ కరెంటు కష్టాలు ఆల్రెడీ మొదలైనవి, ఇప్పుడు ఆల్రెడీ ఎరువుల కష్టాలు మొదలైనవి, విత్తనాల కష్టాలు మొదలైనవి. వ్యవసాయం పండుగలాగా జరిగి ఇవన్నీ సప్లై చేసింది కాబట్టి కేటీఆర్ గారు రైతు రాజుగా చేయాలని ఫార్మర్ సెంట్రిక్ గవర్నమెంట్, రైతు కేంద్రంగా ప్రభుత్వం నడిపింది కాబట్టి 50 లక్షల టన్నులున్న వరి ధాన్యం ఉత్పత్తి 50 లక్షల టన్నులున్న వరి ధాన్యం ఉత్పత్తి 2021 ఆర్థిక సంవత్సరంలో 3 కోట్ల టన్నులకు చేరింది. ఒట్టేది చేరుతుందా అండి?
మీరు ఎందుకు ఇబ్బంది పడవలసి వస్తే రైతులు జవాబు చెప్పాలా మీరు. Yes. చేతి కాకుండా రాజీనామా చేసి వెళ్ళిపోండి భయ్. మీరు ఎందుకు ఆ సీట్లో కూర్చొని ఏం లాభము? 70 లక్షల మంది రైతన్నలు మొత్తం మహిళా రైతుల్ని పురుష రైతులందరినీ తీసుకుపోయి మీరు రోడ్ల మీద నిలబెట్టి ఏంది రాక్షసానందం? సీజన్ అయిపోతుంది, ఇక నాట్లు మొదలైపోయినాయి ఆల్రెడీ. ఇంకొక 15-20 రోజులు అయితే అయిపోతుంది, సీజన్ అయిపోతుంది. ఎందుకు ఇట్లా రైతులు ఇబ్బంది పెడుతున్నారు? రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఎవరైనా పోతున్నారు ఆడికి. ఎట్లాంటి తెలంగాణ ఎట్లయిపోయింది? ఒక 20 నెలల్లో ఎట్లాంటి తెలంగాణ ఎంతో దుస్థితికి పడిపోయింది. అలా రైతులను ఎంత అరిగోస పెడుతుంది మీరు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టు దమ్ముంటే ఎందుకు పెడతలేరు మీరు? స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు భయపడుతున్నారు మీరు? ఇవాళ ఎక్కడికి పోయినా కానీ మంది మార్బలం, పోలీసులు అరెస్ట్, లాఠీచార్జ్ చేసిండు కొన్ని చోట్ల రైతుల మీద. పోలీసులు చిట్టీలు రాసి పంచుతున్నారు ఎరువులు. ఒక్క యూరియా అండి, పైసలు పెట్టి కొనుక్కుంటామా నాయన అంటే యూరియా ఇవ్వలేని అధ్వానమైన పరిస్థితిలో మీ పరిపాలన ఉంది రేవంత్ రెడ్డి. కళ్ళు తెరవండి, చేదు కాకుండా రాజీనామా చేయండి, రైతులకు క్షమాపణ చెప్పి మీరు వెళ్ళిపోవాలి. అసలు మీరు ఇవాళ మంత్రులుగా ఉండి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత మీకు లేదు. ఎందుకంటే ఇచ్చిన హామీలు ఎన్నడూ మీరు నెరవేర్చలేదు, ఏ రంగంలో ఏ వర్గానికి నెరవేర్చలేదు. ముఖ్యంగా రైతులకు మాత్రం అన్ని అబద్ధాలు మొత్తం ఇదే. రైతు రుణమాఫీ కానే కాదా? రైతు బంధు ఏనేరా? 11 విడతలుగా కేసీఆర్ గారు 73,000 కోట్లు వేసిండ్రు. ఎన్నడైనా రైతులకు ఇబ్బంది కలగకుండా కాలు మీద కాలేసుకొని పెరుగన్నం తిని పండుకుంటాడుగా చేసిండు కేసీఆర్. మీరేం చేస్తుండ్రు ఇవాళ? మొత్తం సంక్షోభం, వ్యవసాయం మొత్తం సంక్షోభం. ఇదొక్కటి కాదండి, ఒక యూరియాని ఐసోలేటెడ్ యూరియా సప్లైని కూడా చూడడానికి లేదు రాజుగారు. అసలు వ్యవసాయం మొత్తమే సంక్షోభంలో పడ్డది. పండిస్తే కొనేది లేదు, ఎరువులు లేవు, కరెంటు లేదు, రైతు బంధువులు పెట్టుబడి లేదు, మళ్ళీ ప్రైవేటు వ్యాపారుల దగ్గరికి పోతున్నారు. ఉత్పత్తి తగ్గిపోయింది, సేద్యం తగ్గిపోయింది. నిరంజన్ రెడ్డి గారు నిన్న చెప్పినారు, పోయిన సంవత్సరం వానాకాలం కంటే ఈ సంవత్సరం వానాకాలము 18 లక్షల ఎకరాలు 20 లక్షల ఎకరాల్లో వరి సేద్యం తగ్గిపోయింది. ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయండి? మీకు రైతుల పట్ల కమిట్మెంట్ లేదు, మీకు రైతుల పట్ల ప్రేమ లేదు. కేసీఆర్ స్వయంగా రైతు కాబట్టి రైతు అంటే ఆయన నెత్తిన పెట్టుకొని చూసుకున్నాడు, ఉదయం గుండెలు పెట్టుకొని కాపాడుకున్నాడు. అట్లాంటి తెలంగాణని ఇలా ఆగం చేసి ఏం చేస్తున్నారు వీళ్ళు? అంతా డబ్బులు, కమిషన్లు, ఢిల్లీకి డబ్బులు పంపాలి, మంత్రులు పంచుకోవాలి. ఒక్క మంత్రిని ఎవరైనా సమీక్ష చేస్తున్నారండి యూరియా మీద? ఎంతసేపు రాజకీయ అంశాలు, వాన్నెట్లా తీసుకుందాం, వీనెట్లా తీసుకుందాం, ఎట్లా డబ్బులు సంపాదిద్దాం, ఇంకెన్ని అబద్ధాలు ఆడదాం, ఇంకెట్లా తిడదాం, కేసీఆర్ని ఎట్లా తిడదాం, కేటీఆర్ని ఎట్లా తిడదాం. అయిపోయింది రేవంత్ రెడ్డి, నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అధిష్టానం కూడా కళ్ళు తెరవాలి. ఇట్లాంటి దుర్మార్గుని సీఎం చేసి అంత బ్రోకర్ మాటలండి, బ్రోకర్ మాటలు, అబద్ధాలు, బూతులు, ఈ తప్పితే ఏం పరిపాలిస్తారు? రాహుల్ గాంధీ కూడా కళ్ళు తెరవాలి, అధిష్టానం సోనియా గాంధీ గారు ఆలోచన చేయాలి. ఇట్లాంటి తెచ్చి ఈ తెలంగాణ చక్కదనాలు, తెలంగాణ నాగం చేసేటోని మీరు ముఖ్యమంత్రిని పెట్టుకొని మీకు మాత్రం ఏమొస్తుంది? కాబట్టి ఇమ్మీడియట్గా యూరియాకి సంబంధించి బ్లేమ్ గేమ్ బంద్ చేయాలి. బీజేపీ నీళ్ళు పోవాలి. ఎందుకు అఖిలపక్షం ఎందుకు పెట్టండి రేవంత్ రెడ్డి గారు? మిగతా పాటలు కలుపుకొని ఎందుకు? ఏం జరుగుతుందో ఒక సమీక్ష చేసిండు, ఇంతవరకు చేయడు. చేతగాని గవర్నమెంట్ అని తెలుస్తుంది దీని ద్వారా. చాలా కీలకమైన అంశం ఇది. మనం చూస్తున్నాం పూర్తిగా 20 నెలల పాటు పూర్తిగా తెలంగాణలో వ్యవసాయ సంక్షోభం నెలకొంటున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. నరసింహారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఎట్లుండే తెలంగాణ ఎట్లయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. పాపారావు గారు, ఓఎన్ఆర్ గారు చెప్పినట్టుగా మనం చూసినాం, తెలంగాణ ఏకంగా దేశానికే అన్నం పెట్టే స్థాయిలో అన్నపూర్ణగా ఎదిగిన సందర్భం మనం చూసినాం 10 ఏళ్ల కాలంలో. ఇప్పుడు మళ్ళీ జాగారం చేస్తూ ఉన్నారు రైతాంగం అంతా కూడా. అర్ధరాత్రి కుటుంబ సభ్యులతో కలిసి యూరియా బస్తాల కోసం ఏకంగా జాగారం చేయాల్సిన దయనీయమైన సందర్భం. ఓవైపు ప్రభుత్వం చెప్తుంది క్యూ లైన్లో నిలబడ్డ వాళ్ళు రైతులే కాదు, అక్కడ పెడుతుంది చెప్పులే కాదు అన్నట్టుగా మాట్లాడిన సందర్భం. ఇప్పుడు రైతాంగం ఏకంగా జాగారం చేసే పరిస్థితి. మరి వీళ్ళు రైతులు కాదా అని కూడా మాట్లాడతారని ఇప్పుడు అందరూ కూడా వేలెత్తి ప్రశ్నిస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఎట్లా చూడాలి రోజు రోజుకు పెరుగుతున్న ఈ యూరియా సంక్షోభాన్ని మనం? అంటే మీరు చెప్పినట్లుగా 20, 23, 24 కాలంలో కూడా దేశంలో వరి పంటలో నెంబర్ 1 స్థానానికి వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ను దాటి నెంబర్ 1 స్థానానికి తెలంగాణ ఆ రోజు ఉంది. చాలా అద్భుతమైనటువంటి రికార్డులు బ్రేక్ చేసుకుంటూ వచ్చింది. 14 సంవత్సరాల కాలంలో, ఓవరాల్ 10 సంవత్సరాల కాలంలో 2014 తర్వాత అనేక రికార్డులు బ్రేక్ చేసింది తెలంగాణ వ్యవసాయ రంగంలో. అంటే ఒకప్పుడు కోనసీమ అని చెప్పుకునేవాడు, ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ పచ్చదనానికి ప్రతీకగా మన చుట్టుపక్కల మనకు తెలిసింది అదే. కానీ ఈరోజు కోనసీమ మాట్లాడటం మానేసి కరీంనగర్ ఏరియా గురించిను, లేకపోతే తెలంగాణలో ఉన్న పచ్చటి ప్రాంతాల గురించి మాట్లాడుకునే ఇది. దాంతోపాటుగా హరితహారం లాంటివి కూడా ఓవరాల్ గా వ్యవసాయం లేని చోట నగర ప్రాంతాల్లో కూడా పచ్చదనాన్ని తెచ్చిపెట్టి, అట్లాంటి
పచ్చటి ప్రాంతంగా అభివృద్ధి చెంది తెలంగాణ అనేది పాడి పంటలకు నెలవుగా, ఎందుకంటే మీకు చాలా చోట్ల పాడి ఆవుల దగ్గర పాడికి జంతువుల దగ్గర నుంచి రకరకాల ఈ వృత్తి చేసుకునే వాళ్ళకి ఆ పని అవసరమైన వాళ్ళకి ఇచ్చి తెలంగాణలో మత్స్య విప్లవం జరిగింది. వ్యవసాయ విప్లవం కాదు, మత్స్య విప్లవం దగ్గర నుంచి రకరకాలైనటువంటి అలాగే దాన్ని పింక్ రెవల్యూషన్ అంటారు అనుకుంటా, మీట్ మాంసం, ఇన్నిట్లో తెలంగాణ చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిన చోట ఈ రోజు మళ్ళీ తిరోగమనం, దానిలో కూడా యూరియా కూడా దొరకని స్థితి. అందుకే నేను ఒకటే మాట ఇక్కడ స్పష్టంగా, చీకట్లను చూస్తేనే వెలుతురు తాలూకు విలువ అర్థం అవుతుంది. ఈ రోజు రేవంత్ రెడ్డిని చూస్తేనే కేసీఆర్ గారు అనే సూర్యుడి తాలూకు వెలుతురు ఎంత అవసరమో, వెలుతురు ఎంత గొప్పదో ఈ రోజు ప్రజలకు అర్థమవుతుంది ఈ రేవంత్ రెడ్డిని చూసిన తర్వాత. కాంట్రాస్ట్ ఉంటేనే ఏదైనా విలువ అర్థం అవుతుంది. బ్లాక్ కనపడాలంటే వైట్ ఉండాలి బ్యాక్గ్రౌండ్ లో. అట్లాగే ఈ రోజు కేసీఆర్ గారి గురించి స్పష్టంగా తెలంగాణ ప్రజానీకం, యావత్ ప్రజానీకం, నేను పదే చెబుతుంటాను ఏంటంటే, గతంలో కొంత టీఆర్ఎస్ ఖమ్మం, దక్షిణ తెలంగాణ, నల్గొండ ఇట్లాంటి చోట్ల కొంత వేరే కాంగ్రెస్ బలంగా కానీ కమ్యూనిస్టుల చోట కానీ కొంత వాళ్ళ బలం ఎక్కువ ఉండేది. కానీ ఈ రోజు అదేం కాదు, యూనివర్సల్ గా తెలంగాణ మొత్తం ఆ 4 చెరుగుల తెలంగాణలో కేసీఆర్ గారు ఉద్యమ కాలం నాటి కంటే తన 10 ఏళ్ల పరిపాలనా కాలం కంటే ఈ కాంట్రాస్ట్ వల్ల ఈ రోజు కేసీఆర్ గారు ఎంత గొప్ప వ్యక్తి అర్థం కావడానికి ఈ కాంట్రాస్ట్ వల్ల తెలంగాణ 4 చెరుగుల కేసీఆర్ తప్పితే వాళ్ళు దలుచుకునే పరిస్థితి లేదు. అన్ని పార్టీలు, అన్ని రాజకీయాలు తెరమరుగైపోతున్నాయి. కేవలం కేసీఆర్ గారు అనే సూర్యుడు మాత్రం ప్రకాశిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణలో ఖచ్చితంగా ప్రజల గుండెల్లో ఉంది. రెండోది ఇక్కడ నేను చెప్పేది, ఓవరాల్ గా మీకు ఆ రోజు యూరియా మేనేజ్మెంట్ ఎలా చేశారు, కేసీఆర్ గారు బయట ఎవరితో కలవట్లేదు ఇట్లాంటి ఆరోపణలు చేసి రకరకాలైనటువంటి అపభ్రంశపు మాటలు, దొర అని చెప్పి ఇట్లా మాట్లాడి ఇంత చేసిన వాళ్ళు ఆ రోజు కేసీఆర్ గారు ఏం చేశారు ఈ రోజు ప్రజలకి తెలుస్తుంది. కేసీఆర్ గారు మౌనంగా కూర్చొని మౌనమునిలాగా కార్యశీలి, కార్యదక్షుడిగా ఆ రోజు ప్రతి క్షణం ప్రతిదీ తెలంగాణలో 4 చెరుగుల ప్రజల అవసరాలని కంటికి రెప్పలా కాపాడుకుంటా. యూరియా ఇందాక చెప్పారు వైఎన్ఆర్ గారు, ఏప్రిల్ మే మాసాల ప్రాంతంలో యూరియా దేశంలో ఎక్కడ అవసరం ఉండదు, వ్యవసాయం ఉండదు ఆ టైంలో, ఎక్కడ వ్యవసాయం వాటర్ యూరియా వస్తే అక్కడ కేంద్రంలో గోడౌన్లలో అలా పడి ఉంటుంది. ఆ టైంలో మన వాళ్ళని పంపి అక్కడ ఆ యూరియాని కొనుక్కొని తెప్పించుకునేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కూడా ఇచ్చేసేవాళ్ళు, అవసరం లేదు కదా ఇప్పుడు మనం గోడౌన్లో ఉట్టిగా పెట్టుకోవడం ఎందుకు అని చెప్పి వాళ్ళు ఇచ్చేవాళ్ళు. దాన్ని తెచ్చి ఇక్కడ నిలవబెట్టేవాళ్ళు. 2 లక్షల టన్నులు, నాకు తెలిసి 2-3 లక్షల టన్నులు ఎప్పుడు నిత్యం తెలంగాణ గోడౌన్లో స్టాక్ ఉంటాయి. ఈ రోజు ఎంత అండి, మొన్న 4 రోజుల క్రితం పరిస్థితి 20,000 టన్నులు కూడా సరిగ్గా లేదు, 12,000. అది. అందుకని ఏంటంటే ఇట్లాంటి దుస్థితికి తెలంగాణ దిగజార్చి నిత్యం రాజకీయాలు, చిల్లర రాజకీయాలు, అవి కూడా చిల్లర మాటలు, చిల్లర రాజకీయాలు. ఢిల్లీ పర్యటన, మళ్ళీ వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఢిల్లీ పర్యటన, ఈయన ఘనకార్యాలు చేసి అని ఢిల్లీలో చెప్పుకోవాలి ఇప్పుడు పోయి. అందుకని ఇట్లాంటి దుస్థితికి తెలంగాణ తెచ్చి, అంటే కొంత మనం జనరల్ గా ఏంటంటే ఎవరైనా కొంత బాధపడతాం, నలుగురు విమర్శిస్తేనే మామూలుగా ఒక మనిషి మనల్ని అంటేనే బాధపడతాం. ఇన్ని తప్పులు, ఓ రంగ తప్పులు కూడా కాదు, కోటాను కోట్ల మంది ప్రజల పట్ల నేరాలు, ఇన్ని అబద్ధాలు ఆడి, ఆ మధ్య రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పుకున్నారు కదా, మేము అబద్ధాలు ఆడతాం, మోసం చేస్తాం, జనం నమ్మితే వాడు కర్మ అన్నాడు. ఇట్లాంటి మాటలే మాట్లాడాడు ఆయన. ఆ రోజు కూడా జనాలు ఇదేదో ఆషామాషిగా మాట్లాడుతున్నాడు అనుకున్నారు, కానీ నిజంగా ఇట్లాంటి స్వభావం అనేది అనుకుని ఉండరు. ఈరోజు స్పష్టంగా ఏంటంటే మోసపోయారు జనం, దగాపడ్డారు. ఎవరు ఇప్పుడు అధికారం అంటే కృత్రిమమైన గౌరవాలకి, నిజంగా గౌరవం ఇచ్చేది ఎవరు? ఇట్లాంటి వాళ్ళకి ప్రజల్లోకి పోతే నిజంగా గౌరవం ఉంటుంది. ఆ కృత్రిమమైన గౌరవాలు, అధికార పీఠం మీద కూర్చుని ఉన్నాం కాబట్టి, మన చేతిలో పవర్ ఉంది కాబట్టి చుట్టూ ఉన్న వాళ్ళు కృత్రిమంగా నమస్కారాలు పెడతారు, గౌరవ వందనాలు చేస్తారు, లేకపోతే ఇది చేస్తారు, శాల్యూట్లు చేస్తారు. కాబట్టి దాన్ని చూసుకొని మురిసిపోవాల్సింది తప్పితే వాస్తవంలో ఏది పైన పట్టారం లోన్ లొట్టారం లాగా మీరు వీళ్ళకి ఉన్న గౌరవం ప్రజల్లో ఏమాత్రం మిగిలింది? ఏంటంటే ఇందాక మీ పెద్దలు వైఎన్ఆర్ గారు అన్నారు, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇప్పటికైనా అధిష్టానానికి కళ్ళు తెరవాలండి. అధిష్టానానికి కళ్ళు తెరిచి చూస్తుంది, మీనాక్షిని పంపించింది చూస్తున్నారు, కానీ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఈ ప్రభుత్వం పడిపోద్దేమోనని భయపడుతున్నారు. రేవంత్ రెడ్డి కదిలిస్తే వాళ్ళకి అట్లాంటి దుస్థితిలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి కదిలిస్తే ఎవరు తీసుకుని ఎడిపోతాడో అని భయపడే దుస్థితిలో ఇది నడుస్తుంది. కాంగ్రెస్ మా ప్రభుత్వం లేకపోతే బీజేపీ ప్రభుత్వం తెలియక తలబట్టు కూర్చున్నారు రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో. కానీ ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీరు ప్రభుత్వం పోయినా పర్వాలా, కాంగ్రెస్ పార్టీ పోకుండా చూసుకోండి జనాల్లో. ప్రభుత్వం పోయినా పర్వాలా, మీకు కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా జనాల్లో పోతుంది ప్రభుత్వం ఉండి. కాబట్టి జనాల్లో మీరు పోకుండా ఉండాలంటే, వాళ్ళ కాకపోతే రేపైనా మళ్ళీ కోలుకోవాలంటే ముందు ఈ ప్రభుత్వాన్ని వదిలించుకోలేనా మీ క్షేమం చూసుకోవాలి, కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఢిల్లీ వచ్చే సూట్ కేసులు మీద చూసుకుంటే కనుక
పార్టీ భవిష్యత్తును వదిలిపెట్టి ఇక్కడి నుంచి వస్తున్న సూట్ కేసులతోనే సర్దుకుంటే రేవంత్ రెడ్డిని మీరు భరించాల్సిందే తప్పదు. కాబట్టి ఏంటంటే రాహుల్ గాంధీకి ఏమి పెద్ద దీనిలో ఆత్మవంచన తప్పితే సూట్ కేసులు వచ్చిన రోజు తెలియదా మీకు ఎట్లా వస్తున్నాయి ఈ సూట్ కేసులు, తెలంగాణలో పాలన ఎలా ఉందని తెలియదా? సూట్ కేసులు వచ్చిన రోజు వీళ్ళ కనపడలా. సూట్ కేసులు వస్తుంటే అంతవరకు సంతోషపడ్డారు. సూట్ కేసులతో అవసరం తీరి హర్యానా మహారాష్ట్రలో ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రోజు మళ్ళీ గుర్తు వస్తుంది రేవంత్ రెడ్డి గారు ఏదో ఇబ్బంది పెడుతున్నారని. ఏంటంటే ఇదంతా వంచన ఢిల్లీ స్థాయిలో నడుస్తున్నటువంటి నాటకం తప్పితే ఇంకోటి కాదు. ఖచ్చితంగా ఆ నాటకాన్ని ఆసరాగా చేసుకుని రేవంత్ రెడ్డి గారు ఇక్కడ హాయిగా కొనసాగుతున్నారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని తన ఇష్టానుసారంగా నడుపుకుంటున్నారు. రైట్. మనం చూస్తున్నాం వాస్తవానికి కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేసిన పాపానికి రైతాంగానికి కాలరాత్రులు తప్పని పరిస్థితి నెలకొంది. ఒక్క యూరియా బస్తా కోసం రైతులు జాగారం చేసే పరిస్థితి. కుటుంబ సమేతంగా కూడా రాత్రంతా పడిగాపులు పడ్డా ఉదయానికి ఒక్క బస్తా కూడా దొరకట్లేదని చెప్పేసి రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు. కుటుంబ సమేతంగా అర్ధరాత్రి నిన్న చలికి వణుకుతూ సిద్దిపేట అలాగే దుబ్బాకతో పాటు అనేక ప్రాంతాలు కూడా రైతాంగం అవస్థలు పడుతున్న దృశ్యాలు ప్రతి ఒక్కరి గుండెలను కదిలిస్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది. పాపారావు గారు, ఓఎన్ఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది పూర్తిగా కాంగ్రెస్ వ్యవస్థ వైఫల్యం వల్లే ఇదంతా కూడా జరుగుతోంది. దీనికి తోడుగా కేంద్రంలోని బీజేపీ కూడా పూర్తిగా చేతులెత్తేయడంతోనే తెలంగాణ రైతు పూర్తిగా అన్నదాత అల్లాడుతున్న సందర్భం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి సారథ్యంలో వ్యవస్థ ఎంత పగడ్బందీగా పనిచేసిందో కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ప్రతి రచ్చబండపై కూడా ఇదే చర్చ జరుగుతున్న సందర్భం. కడుపు నిండా కరెంటు, రైతుకు అవసరమైన పెట్టుబడి సాయంతో పాటు యూరియా అవసరాలు కూడా ఎప్పటికప్పుడు రైతు గుమ్మంలో ఉంచి రైతు గడప గడపకు కూడా సంక్షేమాన్ని, రైతు గడప గడపకు అన్ని రకాల సౌకర్యాలు అందించిన కేసీఆర్ గారి పాలనకు కాంగ్రెస్ పాలనలో ఛిద్రమవుతున్న, సంక్షోభానికి గురవుతున్న వ్యవసాయానికి సంబంధించిన తేడాను కూడా ఈరోజు రైతాంగం అంతా చర్చించుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పాపారావు గారు, మరో ముఖ్యమైన అంశం నిన్న మనం చూసాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్న షేర్లింగంపల్లికి సంబంధించి కార్యకర్తల నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ చర్చకు దారితీస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. వచ్చేది ఇప్పుడు కంపల్సరీగా బై ఎలక్షన్స్ వస్తాయి. అవి బై ఎలక్షన్స్ కాదు, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో శాశ్వతంగా బై చెప్పే ఎలక్షన్స్ అని ఆయన స్పష్టంగా కుండబుద్దలు కొట్టిన సందర్భం కూడా కనిపించింది. ఎట్లా చూడాలి ఈ కీలకమైన వ్యాఖ్యలు మనం? ఓకే, కేటీఆర్ గారు చెప్పింది, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఒక 10 మంది ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి అప్రజాస్వామికంగా రాజ్యాంగ విరుద్ధంగా మీరు తీసుకున్నారు. ఇక అయిపోయిందిలే, ఇక మొత్తం గేట్లు తెరిస్తారట, టీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది, బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని డైలాగులు ఏదో కొట్టిండేయాల. వీళ్ళందరూ ప్రజల కోసం పోయినోడు ఎవడూ లేడు. ఇలా అందరూ స్వార్థం కోసం, తమ వ్యాపారాల కోసం పోయినోళ్ళు కారు గుర్తు మీద కేసీఆర్ను నమ్మి కేటీఆర్ని చూసి ఓట్లు వేసారు. మీ మొక్కలను చూసి ఓటు వేయాలా? జంట నగరాల్లో జరిగింది. కానీ మిగతా అన్నీ కూడా ఇలా ఇంకోటి కేసీఆర్ ఎవరికి తక్కువ చేసిండండి? దుర్మార్గమైన పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు పెద్దోళ్ళు కడియం శ్రీగారు బిడ్డకు సీట్ ఇస్తా అని చెప్పి అన్నీ చేస్తే అంటే మీ స్వార్థాల కోసం పోయిన అనేది ప్రజలకు ఆ రోజు మీరు పోయిన రోజు అర్థమైంది. కాంగ్రెస్ ఎట్లా తీసుకుందో కూడా అర్థమైంది. కేటీఆర్ గారు నిన్న చెప్పినారు. నిజంగా మీరు కనుక గెలవగలిగే దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ మాకు బాగా వాతావరణం బాగుందని రేవంత్ రెడ్డి గ్రౌండ్లో చెప్తుండు కదా, నిజంగా అంత దమ్ముంటే రాజీనామా చేయమని అడుగుతుండ్రు కేటీఆర్ గారు. చేయండి, దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవండి. ఇది కదా చేయవలసిన పని. మరి ఎందుకు రాజీనామా చేయట్లేరు? వెనకటి చట్టాలు లేవు రేవంత్ రెడ్డి, నువ్వు వెనకే చదువు రాదు. మనకు సమస్య ఏంటంటే కేటీఆర్ గారు చెప్పినట్టు చదువు రాదు, విషయాలు తెలియదు. ఆ విషయాలు తెలియదన్న విషయం కూడా తెలియదు. కేటీఆర్ గారు మంచిగా చెప్పారు. ఈ రేవంత్ రెడ్డి మూర్ఖునికి ఏంటంటే తెలియదన్న విషయం కూడా తెలియదు. కోర్టులు ఇవ్వాలి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 3 నెలల్లో మీరు చేసేయాలి ఈ పని. స్పీకర్ ఏం చేయాలి? ప్రసాద్ కుమార్ గారికి కూడా నా విజ్ఞప్తి, దయచేసి మీరు కాంగ్రెస్ పార్టీ స్పీకర్గా వ్యవహరించకండి. మీరు రాజకీయాల్లో చాలా కాలం నుంచి ఉన్నారు. మీ యొక్క వ్యక్తిత్వాన్ని, పర్సనాలిటీ కూడా నిలబెట్టుకోవాలి రాజుగారు. ఇట్లాంటి టైంలో నిలబెట్టుకోవాలి. ఎందుకు మీరు మాత్రం కాంగ్రెస్ పార్టీకి బానిసలాగా ఎందుకు చేయాలి? వాళ్ళు చెప్పింది ఎందుకు చేయాలి? సీఎం చెప్పింది. సుప్రీంకోర్టు ఉంది. రేపు సుప్రీంకోర్టులో మీకు స్టిచెస్ చేసే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక 5గురికి నోటీసులు ఇచ్చినాడు. 5 నోటీసులు తీసుకోండి, దానికి సంబంధించి అడగండి. అరే ఒక్క పార్టీ నుంచి గెలిచిన దానం నాగేందర్ కారు గుర్తు మీద గెలిచి బీఫామ్ తీసుకొని ఎంపీగా నిలబడితే కూడా ఇక ఈయన మీద కూడా నేను చర్య తీసుకోనండి. ప్రజాస్వామ్యం అపహాస్యం కాకుండా ఏముందండి? ఇలా మీకు కండోలు కప్పుకోలేదు, మేము చేయలేదు. మరి బీఆర్ఎస్ మీటింగ్లకు వస్తారా మీరేమన్నా? ఎక్కడ కూర్చుంటారు అసెంబ్లీలో? మీరు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్
బీఆర్ఎస్ పార్టీ నుంచి మీ సంతకాలు పెట్టి మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు సంతకం పెట్టి పంపించి ఓ 3 పేర్లు రికమెండ్ చేసినాం మేము. తీసుకుపోయి గాంధీకి ఇచ్చినారు మీరు. మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఇచ్చినా ఉంటారు రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా. మా పార్టీ పంపిన పేర్లు ఏంది, మీరు ఇచ్చినేంది? ఓకే, ఇప్పుడు గాంధీ అనేట ఆయన బీఆర్ఎస్ నుండా కాంగ్రెస్ నుండా చెప్పు ఇవాళ ఎక్కడున్నా చెప్పండి మీరు. ఏంది దొంగ నాటకాలు? ఏదో చిన్న పూర్వాలను చెప్పినట్టు ముచ్చట్లు చెప్పినట్టు చెప్తే ఎట్లా అండి, నాకు అర్థం కాదు. నేను అదే మా కేటీఆర్ గారు నేను అదే డిమాండ్, నీకు దమ్ముంటే ఇప్పటికైనా చర్యలు తీసుకోకముందే సుప్రీంకోర్టు చర్యలు మళ్ళా స్పీకర్ గారు నోటీసులు ఇచ్చి ఆన్సర్ చేసి మళ్ళీ అటు ఇటు కలిపి దొంగ నాటకాలు ఆడి టైం తీసుకుని ఇది చేయకండి. ఓకే, నీ పరిపాలన మీద 20 నెలలు అయిపోయింది కదా, తీసుకొని కూడా 10 నెలలు అయిపోయింది దరిదాపు. 20 నెలల పరిపాలనలో ప్రజలు నీ వైపే ఉన్నారనుకుంటే, కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారని నీకు విశ్వాసం ఉంటే చలో రంగంలోకి రా, ఛాలెంజ్ చేస్తుంది కేటీఆర్ గారు. ఎందుకు వెనకపోతున్నారు మీరు? ఈ పోయినోళ్ళు ఎందుకు వెనకపోతున్నారు? మిమ్మల్ని నడిపించే రేవంత్ రెడ్డి ఎందుకు వెనకపోతుండు? తీసుకురండి, రాహుల్ గాంధీని తీసుకొచ్చి ప్రచారం చేయించండి. ఆయన రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుండు కదా, ఈ ఎమ్మెల్యేలు కరెక్టేనా, మారింది కరెక్టే, ఈయన కోటేమైనా రాహుల్ గాంధీతో అనిపించండి. ముఖ్యమంత్రి గారి లాంగ్వేజ్లో చెప్పాలంటే రాహుల్ గాంధీ బట్టలోడు తీసి నీ బట్టలోడు తీసి కొట్టేంత పరిస్థితి ఉంది అలా. ఎందుకని కడుతున్నావు మరి? చాలా లావు డైలాగులు కొట్టి పెద్ద పెద్ద డైలాగులు కొడతావు కదా, మరి ఇక్కడ ఎందుకు నోరు మూగబోయింది? తీసుకురండి, మీ ప్రియాంక గాంధీతో పరిచయం చేయండి. ఎన్నికల ముందు మీరు 2023 ఎన్నికల ముందు మీ నాయకులందరూ అధిష్టానాన్ని మొత్తం దింపిరు కదా రాజు గారు. ఇప్పుడు కూడా మీరు ఇప్పటికైనా మా కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన ఛాలెంజ్ స్వీకరించి దమ్ముంటే 10 మందితో రాజీనామా చేయించు, బై ఎలక్షన్లు తీసుకురా, వచ్చిన తర్వాత మేము అభ్యర్థులను పెడతాం మా పార్టీ నుంచి. ఇదే వాళ్ళకు టికెట్ నువ్వు ఈ మీ పార్టీలో చేర్చుకున్న 10 మందికి మా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్ నువ్వు నిలబెట్టు, మేము నిలబెడతాం. మా తరఫున కేటీఆర్ గారే ప్రచారం చేస్తారు, కేసీఆర్ గారు అంత పెద్ద అవసరం కూడా లేదు. చలో తెలుసుకుందాం. నీకు సిటీలో 1 సీట్ రాలే కదా, 10 సీట్లు వస్తాయి కదా నీకు గెలిస్తే. ఎందుకని కడుతున్నారు మీరు? అంటే ఏంటి అంటే తెలిసింది ఏంటంటే రాజకీయాలలో ప్రతిపక్షం లేకుండా చేస్తా, నేను కేసీఆర్ నచ్చి చేస్తా, ఇది చేస్తా అంటే ఇప్పుడు ఏంది గ్రౌండ్లో తెలిసింది ఏంటంటే స్థానిక సంస్థలకి ఎన్నికలకు భయపడే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వాలా ఈ 10 మంది రాజీనామా చేసి ఎన్నికలను ఫేస్ చేసేంత దమ్ముందా నీకు రేవంత్ రెడ్డి? అందుకే కేసీఆర్ గారు చెప్పారు అబద్ధాలండి. ఇప్పటికి కూడా నిన్న కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పిండు, 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినప్పుడు 2,85,000 కోట్లు, అంటే ప్రతి సంవత్సరం 25,500 కోట్లు కేసీఆర్ గారి ప్రభుత్వం అప్పు చేసింది. దాన్ని చిలువలు పలువలుగా చేసి 7 లక్షలని 8 లక్షలని ఇలా మీరు చేసింది 20 నెలల పరిపాలన 2 లక్షల కోట్లు చేసింది. దాదాపు 2,85,000 కోట్లు ఉన్న అప్పుని ఇది మేము చెప్పేది కాదు, కేటీఆర్ గారు చెప్పేది కాదు, సాక్షాత్ పార్లమెంట్లో బీజేపీ ఎంపీ అడిగితే వచ్చిన రాతపూర్వక సమాధానం. దాని మీద కూడా అబద్ధాలే, దాని మీద తప్పించుకునే ధోరణి. నిన్న మొన్న 15 ఆగస్టు రోజు కూడా పచ్చబద్దాలండి. ఈ సీఎంని ఏమనాలో మనకు అర్థం కావట్లే. 15 ఆగస్టు రోజు అన్న ఆ జెండాను చూసుకుంటే ఆ జెండా నీడలు కూడా అబద్ధాలే. మీద జాతీయ పార్టీ జాతీయ జెండా, మరి ఏం అబద్ధాలు? అప్పులు మళ్ళా అప్పులే. 2 లక్షలు అడిగిన ఆల్రెడీ తీసిండట, 1,30,000 వడ్డీ కట్టిండట. ఉన్నదే 285, ఇంకా నువ్వు తీసేదాడా అప్పులు కట్టేదాడా? సంవత్సరానికి ప్రతి నెల నాకు 2,500 18,000 ఆదాయం ఉంది. నన్ను కోసుక తింటరా? ఢిల్లీ పోతే చెప్పులు దొంగలాగా చూస్తున్నారు. నిజంగా నువ్వు దొంగ కాబట్టి ఒకటే విషయం చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో కేసీఆర్ గారికి ప్రభుత్వం వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత ఈ రాష్ట్ర ఆదాయం ఆ రోజుల్లో 2014లో 4,000 కోట్లు, కేవలం 4,200 కోట్లు ఏముండే. మీకు అప్పచెప్పేటప్పటికి నువ్వు చెప్పిన లెక్క ప్రకారమే 18,500 కోట్లు ఉంది రాష్ట్ర ఆదాయం అని నువ్వే చెప్పినావు. అంతకంటే ఎక్కువ లేదు, నేను ఎట్లా ఇవ్వాలని అంటున్నావు. 4 రెట్లకు పైగా పెరిగిన పర్ క్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు, పెరిగిన జిఎస్డిపి కావచ్చు, ఆ లెక్కలన్నీ చెప్తున్నాను. 3,56,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,14,000 నుంచి 4.5 లక్షల కోట్ల జిఎస్పి 17 లక్షల కోట్లు 15 లక్షల కోట్లకు అయింది. పవర్ వినియోగం కావచ్చు, నువ్వు ఏ రంగంలోనే చెప్పు. ఉత్తమ గ్రామ పంచాయతీలు 20 గ్రామ పంచాయతీలు దేశవ్యాప్తంగా బీజేపీ వాళ్ళకి ఇష్టం లేకుండా 19 గ్రామ పంచాయతీలు తెలంగాణ నుంచే ఎన్నికైనాయి. ఇవన్నీ అభివృద్ధి సూచికలు. అందుకే ఇవాళ నీకు ఆదాయం పెరుగుతలేదు నువ్వే చెప్తున్నావు. 18,500 కోట్లే ఉంది నా ఆదాయం అని నువ్వు చెప్తున్నావు 20 నెలల పాలన తర్వాత.
కాబట్టి అబద్ధాలు రేవంత్ రెడ్డి ఆడుతుండు, బూతులు మాట్లాడుతాను ప్రజలందరూ గమనిస్తుండ్రు. ఎస్ 10 మందిని తీసుకునే దమ్ముంటే మేము తీసుకున్నామని చెప్పు. మళ్ళీ దొంగ నాటకాలు ఎందుకు? ఎస్ ఆ ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్ ఏమైనా చెప్పడం ఎందుకు? Right. ఎన్నికలకు సిద్ధంగా అండి. Okay. మా కేటీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించు దమ్ముంటే రేవంత్ రెడ్డి. ఎస్ చాలా కీలకమైన అంశం ఇది. నిజంగానే ముఖ్యమంత్రికి దమ్ముంటే బై ఎలక్షన్స్కు సిద్ధం కావాలని చెప్పేసి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపును స్వీకరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలంతా కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి, తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు విసిరిన సవాల్ తెలంగాణ వ్యాప్తంగా కూడా రాజకీయాల్లో పెను సంచలనంగా మారుతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ వ్యాప్తంగా కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అంశం కూడా మనకు కనిపిస్తోంది. పాపారావు గారు, కరోనా కష్టకాలంలో కూడా తెలంగాణలో సంక్షేమం ఆగలేదు. రైతాంగానికి, వృద్ధులకు, వితంతువులకు ప్రతి రంగంలో కూడా సంక్షేమం, ఆ టైంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలను కూడా కరోనా టైంలో కూడా కొనసాగించిన సందర్భాన్ని మనం చూసాం. ఈ క్రమంలో ఎవరేం చేశారో తేల్చుకుందాం, బై ఎలక్షన్స్కు సిద్ధం కండి, ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధం కావాలని చెప్పేసి కూడా నిన్న కేటీఆర్ గారు సవాల్ విసిరిన సందర్భం. ఎట్లా చూడాలి ఈ పరిణామాన్ని? మనం ఈ కీలకమైన వ్యాఖ్యలు మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఒకటి స్పష్టం, రేపు పొద్దున ఎటుకూడి బై ఎలక్షన్ రావడం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. 10 స్థానాల్లోనూ ఏదో దశలో ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తాయి అనేది. అయితే ఇక్కడ ఏంటంటే స్పీకర్ కి సుప్రీంకోర్టు నిర్ణయాల మేరకు స్పీకర్ ఊస్టింగ్ ఆర్డర్ ఇచ్చిన దాకా వీళ్ళని ఇది తొలగించిన దాకా చూస్తారా, లేకపోతే గౌరవంగా రాజీనామా చేసి ఎన్నికలకి అంటే కానీ ఇప్పటికీ ఇంకా గౌరవం ఏం మిగిలింది అనుకోను చేసిన ద్రోహం దృష్ట్యా. కానీ తెలంగాణ ప్రజలకి కేసీఆర్ గారి పట్లే కాదు, అది టిఆర్ఎస్ పట్లే కాదు, తెలంగాణ ప్రజలు గౌరవించి ఆదరించి ఇచ్చినటువంటి పదవది, స్థానం అది. దాన్ని పూర్తిగా ఈ రోజు కాల్దనుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, అటు ఇటు కాకుండా మిగిలిపోయిన త్రిశంకు స్వర్గంలో మిగిలి ఈ రోజు కనీసం అంతిమంగా ఒక గౌరవం కోసం రాజీనామా చేసి ఎన్నికలకి వెళ్తే కొంత గౌరవంగా ఉంటుంది. ఇంకా దాన్నే పట్టుకుని వేలాడి తెంపుడు కళ్ళెం ఆశలాగా ఏదైనా నిలబడుద్దేమో పదవి 5 ఏళ్ళు, ఇంకా మిగతా 3 ఏళ్ళు 3.5 ఏళ్ళు అని ఆశపడేటట్లయితే అది ప్రజల ముందు ఉన్న కాస్త ఇది కూడా పోగొట్టుకుంటమే. శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ ఎటుకుడి భూస్థాపితం అయిపోయింది, దానికి ఏమీ సందేహం లేదు. ప్రజలు చెబుతున్నారు ఆల్రెడీ. ప్రజలతో మాట్లాడితే ఈ కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ల దాకా కూడా కనపడేది లేదు. వీళ్ళందరి పేర్లు మర్చిపోతే తప్పితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్న వాళ్ళై తర్వాత ఎవరిని ఆలోచించుకోవాలి అప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో అనేది. కానీ ఈ నాయకుల్ని ఎవరిని కూడా ప్రజలు మర్చిపోరు. వీళ్ళందరి రాజకీయ జీవితం కూడా భూస్థాపితమే. ఎవరైతే ఈ ఫిరాయించి ఈ రకంగా ఇంకా పదవులను పట్టుకుని వేలాడతా రకరకాలైనటువంటి ఇది అంటే ఇంకా ఏదో కాపాడుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరి రాజకీయ జీవితం కూడా ఖచ్చితంగా ఏంటంటే శాశ్వతంగా భూస్థాపితమే. ఎందుకంటే ప్రజలు కాదనుకుంటే ఎంత పెద్ద శక్తి అయినా భూస్థాపితం కావాల్సింది. కాబట్టి ఏంటి ఇది స్పష్టంగా కనపడుతున్నటువంటి విషయం. తెలంగాణలో ఈ రోజు ఒక గుణాత్మకమైన మార్పు వస్తుంది. రేపు బై ఎలక్షన్ల తర్వాత ఒక పెద్ద మార్పు. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అనేది కాకుండా ఈ నాయకుల రాజకీయ చరిత్ర ముగియటంతో కాకుండా తెలంగాణలోనే పెద్ద రాజకీయంగా పెద్ద పారాడైమ్ షిఫ్ట్ లాంటిది ఖచ్చితంగా జరుగుతుంది అనేది అనుకుంటున్నాను. చాలా ప్రధానమైన విశ్లేషణ, కీలకమైన విశ్లేషణ చేస్తా ఉన్నారు పాపారావు గారు. బై ఎలక్షన్స్ వస్తే తప్పకుండా కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. పూర్తిగా ఒక రాజకీయ ప్రభంజనం సృష్టించబోతోంది బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టంగా చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడమే కాదు, పూర్తిగా ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేలు అవుతున్నారో వీరి రాజకీయ భవితవ్యం అంతా కూడా అంధకారంగా మారుతుందని ఓఎన్ఆర్ గారు అలాగే పాపారావు గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఓఎన్ఆర్ గారు. అలాగే చర్చలో పాల్గొన్న పాపారావు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.